రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను అధిగమించి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలో కొనసాగుతుంది. మన రాష్ట్రానికి ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటూ సుసంపన్నత, సమగ్రత మరియు స్థిరమైన అభివృద్ధితో కూడిన తెలంగాణను నిర్మిస్తాం. ప్రతి పౌరునికి విద్య, ఆరోగ్యం, ఉపాధి మరియు సామాజిక భద్రతను కల్పించే స్థాయికి ఈ రాష్ట్రాన్ని తీసుకువెళ్లటమే మా లక్ష్యం. ఈ బడ్జెట్లో ప్రస్తావించిన ప్రణాళికలు కేవలం ఆర్థిక కేటాయింపులు మాత్రమే కాదు, ఇవి సమాన అభివృద్ధికి, ఆర్థిక స్థిరత్వానికి మరియు సామాజిక న్యాయానికి మార్గదర్శకులు. మా ప్రభుత్వం సామాజిక న్యాయం, అభివృద్ధి, సంక్షేమ సమ్మిళిత విధానాలతో ప్రగతి వైపు అడుగులు వేసేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నది. ఈ విధానాల విజయం మీ అందరి సహకారంపై ఆధారపడి ఉంటుంది. దృఢ సంకల్పం, మొక్కవని నిబద్ధత మరియు ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ప్రజల హృదయాలు ప్రతిబింబించేలా మా ప్రభుత్వ విధానాలు రూపొందించబడ్డాయి. రైతులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, దినసరి కూలీల నుండి ఐటీ నిపుణుల వరకు ప్రతి ఒక్కరిని మా అభివృద్ధి పథకాలు బలోపేతం చేస్తాయి. ప్రజాప్రతినిధులుగా తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం మరియు బాధ్యత మనందరిపైన ఉంది. సమిష్టి కృషితో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు, దేశానికే తలమానికంగా తెలంగాణ నమూనాను ఉంచేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. తెలంగాణ ఉజ్వల భవిష్యత్ మనందరి ఉమ్మడి బాధ్యతగా గుర్తెరగాలని సవినయంగా మనవి చేస్తూ ఈ బృహత్తర యజ్ఞంలో అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను. విభేదాలను అధిగమించి నిర్మాణాత్మక చర్చల్లో పాల్గొని ప్రజోపయోగమైన ఫలితాలు సాధించేందుకు కలిసికట్టుగా పనిచేయటం మనందరి విధి. రాజకీయాలకు అతీతంగా ఈ సభలోని సభ్యులందరూ బడ్జెట్లో సూచించిన ప్రగతిశీల చర్యలకు సంపూర్ణ మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. లోతుగా చర్చించి, విశ్లేషించి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మనం నిర్ణయాలు తీసుకోవాలి. నేటి మన విధానాలే రేపటి తెలంగాణ నిర్మాణానికి ఉపకరిస్తాయి. లౌకిక విలువలను స్ఫూర్తిగా నమ్మిన కాంగ్రెస్ ప్రభుత్వం కుల, మత భేదం లేకుండా అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతికి వనరులు పంపకం జరగాలని, తద్వారా సమాజంలో అసమానతలు లేని వ్యవస్థ స్థాపన లక్ష్యంగా ఈ బడ్జెట్ ని రూపొందించాం. 2025-26 బడ్జెట్ అంచనాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,04,965 కోట్లు. రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు. మూలధన వ్యయం 36,504 కోట్లుగా ప్రతిపాదిస్తున్నాను. 2025-26 సంవత్సరపు బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలన, చర్చ మరియు ఆమోదం కోసం ఈ సభకు